ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారం. మకర రాశివారు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు ఇక్కడ కూర్చుని ఈ మాటలు వింటున్నారంటే దాని వెనక ఖచ్చితంగా దైవ సంకల్పముంది. మీరు ఇంతవరకు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి బాధ, ప్రతి నష్టం, ప్రతి అవమానం, ప్రతి ఆలస్యం అన్నీ దేవుడికి తెలుసు. ఎవరికీ చెప్పుకోలేక లోపలే దాచుకుని ఏడ్చిన కన్నీళ్లు కూడా లెక్కలో ఉన్నాయి. ఎందుకు నా జీవితం ఇలా ఉంది? నేను తప్పు చేయకపోయినా ఎందుకు నాకే కష్టాలు? ఎందుకు నాకు ప్రతిదీ ఆలస్యంగా వస్తుంది? ఎందుకు నా నిజాయితీకి ఫలితం కనిపించదు? ఈ ప్రశ్నలు మీ మనస్సులో ఒక్కసారి కాదు 100 సార్లు తిరిగాయి. మీరు బయట నవ్వినా లోపల ఎంత బరువుతో బ్రతుకుతున్నారో దేవుడికి తెలుసు. మకర రాశివారికి 2026 సాధారణ సంవత్సరం కాదు. ఇది శని పరీక్ష ముగిసి ఫలితం ఇచ్చే కాలం. ఇది మీ జీవితంలో పాత అధ్యాయం పూర్తిగా ముగిసి కొత్త అధ్యాయం మొదలయ్యే సమయం. ఈ 4 రోజులు మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజులు. ఈ రోజుల్లో మీరు వినే మాటలు, చూసే సంఘటనలు, తీసుకునే నిర్ణయాలు మీ రాబోయే రోజులను నిర్ణయిస్తాయి. బయట నవ్వుతూ లోపల కృంగిపోయిన రోజులెన్నో, నమ్మిన వాళ్లే దూరమైన సందర్భాలెన్నో, ఇక చాలు అని అనిపించిన క్షణాలెన్నో. కాని ఇప్పుడు కాలం మారుతోంది. ఈ 4 రోజులలో మీ జీవితంలో ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ మొదలవుతోంది. ఇది ఎవరికీ కనిపించదు. ఇది శబ్దం చేయదు. ఇది అద్భుతంలా ఒక్కసారిగా జరగదు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మకర రాశివారి పూర్వజన్మ కర్మ ఫలితాలు. ఎందుకు మీ జీవితం ఇంత కఠినంగా మారింది? మకర రాశివారు ఈ జన్మలో ఎందుకు మిగతా వాళ్లకంటే ఎక్కువ బాధలు అనుభవిస్తున్నారు అనే ప్రశ్న చాలా ముఖ్యమైనది. మీరు నిజాయితీగా జీవించినా, ఎవరికీ హాని చేయకుండా ఉన్నా, జీవితంలో సులభంగా ఏదీ రాకపోవడం వెనక బలమైన పూర్వజన్మ కర్మ బంధాలు ఉన్నాయి. పూర్వజన్మలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు, ఇతరుల కోసం చేసిన త్యాగాలు, మాట నిలబెట్టుకోవడానికి భరించిన కష్టాలు, ఇవన్నీ ఈ జన్మలో శని ద్వారా పరీక్షల రూపంలో ఎదురవుతున్నాయి. మకర రాశివారు సాధారణంగా చిన్నప్పటినుంచి బాధ్యతలు మోస్తారు. వయస్కు మించి ఆలోచించాల్సి వస్తుంది. ఆనందాన్ని ఆస్వాదించాల్సిన వయస్సులో బాధ్యతల బరువు మోస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు. పూర్వజన్మలో మీరు ఇతరుల కర్మభారమోసిన ఆత్మ కావడం వల్ల ఈ జన్మలో శని మీకు కఠిన మార్గాన్ని ఎంచుకున్నాడు. మీరు ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నించారు? నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇలా జరుగుతోంది అని ఎన్నిసార్లు ఏడ్చారు? ఆ కన్నీళ్లన్నీ లెక్కలో ఉన్నాయి. శనిదేవుడు ఆలస్యం చేస్తాడు కాని ఎప్పటికీ మర్చిపోడు. 2026 సంవత్సరం ఉగాది తరువాత మీ పూర్వజన్మ కర్మబంధాల నుంచి విముక్తి ఇచ్చే సంవత్సరంగా మారబోతోంది. ఇప్పటివరకు మీ జీవితంలో వచ్చిన ప్రతి నష్టం, ప్రతి అవమానం, ప్రతి ఓటమి, ఇవన్నీ మీ ఆత్మను బలంగా తయారు చేయడానికి జరిగిన సిద్ధాంతం మాత్రమే. ఈ మకర రాశివారి వ్యక్తిత్వం చాలా ప్రత్యేకమైనది. అత్యంత సంక్లిష్టమైనది కూడా. రాశి చక్రంలో ఉన్న 12 రాశులలోకెల్లా అత్యంత ఓర్పు, సహనం మరియు కరుణ కలిగినవారు ఈ రాశి జాతకులు. వీరి మనస్తత్వం ఎప్పుడూ సర్వేజనా సుఖినోభవంతు అన్నట్లుగా అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అనే ఉన్నతమైన ఆశయంతో నిండి ఉంటుంది. మీరు మకర రాశివారు. కర్మకు, క్రమశిక్షణకు, న్యాయానికి ప్రతీక అయిన శనిదేవుడే మీ రాశినాథుడు. కష్టపడి బతకడం, ఒక నియమ ప్రకారం జీవించడం, ఎవరికీ అన్యాయం చేయకూడదనుకోవడం మీ నైజం. అయినా సరే, నేను ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష, నేను నమ్మిన ధర్మమే నన్ను ముంచిందా అని ఒంటరిగా కూర్చుని మీలో మీరే కుమిలిపోయిన రాత్రులు లెక్కలేనని. వీళ్లు నిజంగా ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలవారు. వీరికి అధిపతి శనిదేవుడు కావడం వల్ల సహజంగానే వీళ్లలో ఓ అద్భుతమైన క్రమశిక్షణ, పట్టుదల ఉంటాయి. ఏదైనా ఒక పని మొదలుపెట్టారంటే దాన్ని పూర్తి చేసే వరకు నిద్రపోరు. నిదానమే ప్రధానం అన్నట్లు నెమ్మదిగా అయినా సరే స్థిరంగా తమ లక్ష్యం వైపు అడుగులు వేస్తారు. వీళ్ల కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం చూస్తే ఎవరైనా ముచ్చటపడాల్సిందే. మాటలో చెప్పలేని ఓర్పు, సహనం వీరికి దేవుడిచ్చిన వరంలాంటిది. ఇక వీళ్ల ఆశయాలు, లక్ష్యాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి. ఏదో పైపైన బ్రతకడం వీరికి నచ్చదు. జీవితంలో ఏదైనా సాధించాలి, ఒక గుర్తింపు తెచ్చుకోవాలి అనే తపన వీళ్లలో బలంగా ఉంటుంది. బాధ్యతలను చాలా తేలికగా స్వీకరిస్తారు. వాటిని నెరవేర్చడంలో ఎప్పుడూ వెనుకాడరు. అందుకే కుటుంబంలో అయినా, పనిచేసే చోట అయినా వీరికి ఒక ప్రత్యేకమైన గౌరవముంటుంది. వీరిని నమ్మిన వాళ్లను ఎప్పుడూ నిరాశపరచరు. కొంచెం గంభీరంగా, రిజర్వ్డ్గా కనిపించినా వీళ్ల మనసు చాలా సున్నితమైనది, బాధ్యతాయుతమైనది. వీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా ఆచరణాత్మకంగా, దూరదృష్టితో కూడుకుని ఉంటాయి. మకర రాశివారిలో మరో గొప్ప గుణం వాళ్ల వాస్తవిక దృక్పథం, ఓర్పు. గాలిలో మేడలు కట్టడం వీరికి అస్సలు గీటదు. ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి, అన్ని కోణాల్లో ఆలోచించి అప్పుడు ఒక నిర్ణయానికి వస్తారు. ఎదురయ్యే కష్టాలను, సవాళ్లను చూసి వీరు భయపడరు. వాటిని ఎదుర్కొని నిలబడే ధైర్యం వీరికి ఉంటుంది. జీవితంలో ఒడిదుడుకులు ఎదురైనా తొనకుండా, బెనక్కుండా నిలబడగల స్థితప్రజ్ఞత వీరికి శనిదేవుడి ఆశీస్సుల వల్ల వస్తుంది. అందుకే ఎంతటి కష్టకాలంలోనైనా వీరిని ఆశ్రయిస్తే సరైన సలహా, ధైర్యం లభిస్తాయి. మీరు ఓడిపోవడానికి కాదు, ఎదగడానికి పుట్టారు. ఈ సత్యం మకర రాశివారు ఇప్పటివరకు అర్థం చేసుకోలేకపోయారు. 2026లో శనిదశ ప్రభావం,
జీవితం పూర్తిగా మలుపు తిరిగే కాలం. శని అంటే శిక్ష కాదు, శని అంటే న్యాయం. మకర రాశికి శనిస్వామి. ఇన్నాళ్లు ఆయన మీ జీవితాన్ని అగ్ని పరీక్షలా మార్చాడు. కాని 2026లో ఉగాది తరువాత అదే శని మీకు రక్షకుడిగా మారబోతున్నాడు. శనిదశ మారుతున్నప్పుడు మకర రాశివారి జీవితంలో ఒక విచిత్రమైన నిశ్శబ్దం ఏర్పడుతుంది. ఆ నిశ్శబ్దం ముందు తుఫాను కాదు, విజయానికి ముందు ప్రశాంతత. ఇప్పటివరకు మీరు ఎంత కష్టపడ్డా ఫలితం రాలేదు. కాని ఉగాది తరువాత నుంచి మీరు చేసిన పని మీకే ఆశ్చర్యం కలిగించేలా ఫలితాలు ఇవ్వడం మొదలవుతుంది. శని మీ ఓర్పును, మీ నిజాయితీని, మీ నిశ్శబ్ద పోరాటాన్ని గుర్తించాడు. ఉద్యోగంలో ఉన్నవారికి శని అనుకూలిస్తే బాధ్యతలు పెరుగుతాయి, హోదా పెరుగుతుంది, మీ మాటకు విలువ వస్తుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇన్నాళ్లు నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా ముందుకు కదులుతాయి, అప్పులు తీర్చుకునే మార్గాలు కనిపిస్తాయి. శనిదశ మారినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది ఒక్క రాత్రిలో జరిగే మాయ కాదు, ఇది నెమ్మదిగా కాని శాశ్వతంగా జరిగే మార్పు. మీరు పాత జీవితానికి తిరిగి వెళ్లలేరు. ఎందుకంటే మీరిక బలహీనుడు కాదు, ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి, మీ విధిని మార్చే రహస్యపాత్ర. ఈ 4 రోజులలో మకర రాశివారి జీవితంలో ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వ్యక్తి ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తి రావడం యాదృచ్ఛికం కాదు, మీ ప్రార్థనలకు సమాధానంగా, మీ జీవితంలో ఉన్న గందరగోళాన్ని సర్ది చెప్పడానికి ఈ వ్యక్తి వస్తాడు. కొంతమందికి ఈ ఎస్ వ్యక్తి సహాయకుడిగా, మార్గదర్శకుడిగా మారుతాడు. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో, ఏ నిర్ణయం తీసుకోవాలో స్పష్టంగా చూపించే వ్యక్తిగా మారుతాడు. ఇంకొంతమందికి ఈ ఎస్ వ్యక్తి ప్రేమ రూపంలో వస్తాడు. మీరు ఎన్నోసార్లు నమ్మి మోసపోయిన హృదయానికి మళ్లీ విశ్వాసం కలిగించే వ్యక్తిగా మారుతాడు. మరి కొంతమందికి ఈ ఎస్ వ్యక్తి ఆర్థికంగా జీవితాన్ని నిలబెట్టే వ్యక్తిగా వస్తాడు. ఉద్యోగ అవకాశమో, వ్యాపార భాగస్వామ్యమో, లేదా అనుకోని సహాయమో, ఏ రూపంలో వచ్చినా ఈ వ్యక్తి మీ జీవితంలో కీలక మలుపు తీసుకువస్తాడు. కాని ఒక హెచ్చరిక కూడా ఉంది, ఈ ఎస్ వ్యక్తిని గుర్తించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒకే అక్షరంతో ఇద్దరు రావచ్చు. ఒకరు మిమ్మల్ని పైకి తీసుకెళ్తారు, మరొకరు మీ శక్తిని దోచుకుంటారు. మీ అంతరాత్మ చెప్పిన మాట వినండి. శని మీకు స్పష్టత ఇస్తాడు. ఈ 4 రోజులలో కలగబోయే సంకేతం, ఈ రోజులలో మిమ్మల్ని కుదిపేసే నిజం. మకర రాశివారికి సాధారణ రోజు కాదు. ఈ రోజు మీరు ఒక మాట వింటారు, ఒక వార్త తెలుసుకుంటారు, లేదా ఒక సంఘటనను చూస్తారు. మొదట్లో అది పెద్ద విషయం అనిపించకపోయినా, కాని అదే సంఘటన మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సంకేతంగా మారుతుంది. ఈ రోజు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరు నిజంగా మీ వాళ్ళు, ఎవరు అవసరం వచ్చినప్పుడు మాత్రమే మీ చుట్టూ తిరిగేవాళ్లు. ఈ సత్యం కొంచెం బాధ కలిగించవచ్చు, కాని అదే మీ విముక్తి మార్గం. కొంతమందికి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. కొనసాగాలా, విడిచిపెట్టాలా అన్న సందిగ్ధంలో ఉన్న విషయమీద స్పష్టత వస్తుంది. ఈ రోజు తీసుకునే నిర్ణయం మీ రాబోయే సంవత్సరాలను నిర్ణయిస్తుంది. ఈ రోజు దేవుడు మీతో మాట్లాడతాడు, మాటలతో కాదు, సంఘటనలతో. మీరు గమనించాలి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ 4 రోజులలో ఆర్థిక మార్పులు, డబ్బు విషయంలో తిరుగుబాటు ప్రారంభం. మకర రాశివారికి ఆర్థికంగా కీలకమైన రోజు. ఇన్నాళ్లు మీరు డబ్బు కోసం చేసిన పోరాటం, అప్పుల ఒత్తిడి, అవసరాల ముందు తలవంచిన క్షణాలు, ఇవన్నీ మారే ప్రారంభం ఈ రోజు. కొంతమందికి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, కొంతమందికి అనుకోని ఆదాయం రావచ్చు, మరికొంతమందికి కొత్త అవకాశాల తలుపులు తెరుచుకుంటాయి. ఇది లాటరీలా కాకపోయినా స్థిరమైన ధనయోగానికి బీజం వేసే రోజు. ఈ రోజు మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, డబ్బు మీ జీవితానికి బానిస కావడం కాదు, మీరు డబ్బుకి యజమాని కావాలి. శని మీకు నేర్పించేది ఇదే, తొందరపడి చేసే నిర్ణయాలు వద్దు, స్థిరంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. మకర రాశివారి జీవితంలో డబ్బు ఇక భయం కాదు, ఆయుధం అవుతుంది. కాని ఆ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో మీ విఘ్నత మీదే ఆధారపడి ఉంటుంది. ఈ 4 రోజులలో దైవిక హెచ్చరిక, మీరు నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిణామాలు. మకర రాశివారి జీవితంలో చాలా కీలకమైన రోజు. ఈ రోజు దేవుడు నేరుగా హెచ్చరిక ఇస్తాడు. అది కల రూపంలో కావచ్చు, మాట రూపంలో కావచ్చు, లేదా ఒక సంఘటన రూపంలో కావచ్చు. కాని ఒక విషయం మాత్రం ఖచ్చితం, ఈ రోజు వచ్చిన సంకేతాన్ని మీరు తేలికగా తీసుకోలేరు. ఇప్పటివరకు మీరు చాలాసార్లు ఇతరుల కోసం మీ జీవితాన్ని తాకట్టు పెట్టారు. మీకే నష్టం వచ్చినా ఎదుటివారి కోసం త్యాగం చేశారు. ఈ అలవాటిమీదే దేవుడు ప్రశ్న వేస్తాడు. ఇకనైనా మీరు మీ గురించి ఆలోచించాలా లేదా ఎప్పటిలాగే మీ జీవితాన్ని పక్కన పెట్టాలా అన్నది ఈ రోజు నిర్ణయించుకోవాలి. ఈ రోజు ఒక వ్యక్తి నిజ స్వరూపం బయటపడుతుంది. మీరు చాలా కాలంగా నమ్ముతున్న వ్యక్తి కావచ్చు, లేదా మీరు సందేహంగా చూస్తున్న వ్యక్తి కావచ్చు. ఏది జరిగినా ఈ సత్యం బాధ కలిగించినా అదే మీ రక్షణ మార్గం అవుతుంది. ఈ రోజు మీరు చేసే చిన్న నిర్లక్ష్యం కూడా భవిష్యత్తులో పెద్ద నష్టంగా మారే అవకాశముంది. అందుకే ఈ రోజు తీసుకునే ప్రతి నిర్ణయం చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ఈ రోజు మీకు పరీక్ష కాదు, హెచ్చరిక ఇస్తున్నాడు. వినకపోతే తర్వాత ధర చెల్లించాల్సి వస్తుంది. ఈ 4 రోజులలో శుభవార్తల వర్షం, కన్నీళ్లకు సమాధానం వచ్చే రోజు. మకర రాశివారి జీవితంలో ఒక మైలురాయి రోజు. ఈ రోజు మీరు వినే వార్త మీ హృదయాన్ని కదిలిస్తుంది. ఇన్నాళ్లుగా మీరు లోపల దాచుకున్న బాధ, నిరాశ, అలసట, ఇవన్నీ ఒక్కసారిగా తేలికపడతాయి. కొంతమందికి ఉద్యోగం గురించి శుభవార్త వస్తుంది, కొంతమందికి వ్యాపారంలో లాభం కనిపిస్తుంది, మరికొందరికి కుటుంబంలో శుభకార్యం గురించి మాట వస్తుంది. ఇది చిన్న విషయం అనిపించినా దీని వెనక దాగి ఉన్న అర్థం చాలా పెద్దది. ఈ రోజు దేవుడు మీకు చెబుతున్న మాట ఒక్కటే, నీ బాధలు నేను చూశాను, నీ ఓర్పు నాకు తెలుసు, ఇక నీ జీవితం నెమ్మదిగా మారుతుంది. ఇది ఒక్కరోజు అద్భుతం కాదు కాని ఈ రోజు మొదలైన మార్పు ఆగదు.
ఈ 4 రోజుల తరువాత మీరు ఒక విషయం గమనిస్తారు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలంగా మారుతాయి. ఇప్పటివరకు ఎదురుగా నిలిచిన అడ్డంకులు తానే పక్కకు తొలగిపోతాయి. ఇది మీ అదృష్టం కాదు, ఇది మీ కర్మఫలం. మకర రాశివారి జీవితాన్ని తిరిగి రాసేవరాలు. మకర రాశివారికి ఉగాది తరువాత వచ్చే 5 శుభవార్తలు సాధారణమైనవి కావు. ఇవి మీ జీవన దిశనే మార్చే వార్తలు. మొదటి శుభవార్త ఆర్థికంగా. ఇన్నాళ్లు డబ్బు కోసం మీరు చేసిన పోరాటానికి ఫలితం కనిపిస్తుంది. అప్పుల నుంచి బయటపడే మార్గం దొరుకుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించింది. ఇంట్లో చాలా కాలంగా ఉన్న ఒత్తిడి, కలహాలు తగ్గుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో మీ స్థానం బలపడుతుంది. మూడవ శుభవార్త ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో. మీపై నమ్మకం పెట్టని వాళ్లే మీ పనిని గుర్తిస్తారు. మీకు రావలసిన గౌరవం వస్తుంది. నాలుగవ శుభవార్త ఆరోగ్యానికి సంబంధించింది. చాలా రోజులుగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మానసికంగా కూడా మీరు బలపడతారు. ఐదవ శుభవార్త మీ శత్రువుల గురించి. ఇన్నాళ్లు రహస్యంగా మీకు నష్టం చేయాలని చూసిన వాళ్లు తమ సొంత కర్మలో చిక్కుకుంటారు. మీరు ఏమీ చేయకుండానే న్యాయం జరుగుతుంది. ఇది దేవుడి న్యాయం, శని ఇచ్చే న్యాయం. కొంతమందికి ఉద్యోగ స్థలంలో మీపై కుట్రలు చేసిన వాళ్లు తమ తప్పుల వల్లే చిక్కుల్లో పడతారు. మరికొందరికి కుటుంబం లేదా బంధువుల మధ్య మీమీద అపవాదులు పెట్టిన వాళ్లు నిజం బయటపడిన తర్వాత ముఖం దాచుకునే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయముంది. మీరు ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మౌనంగా నిలబడితే చాలు. మీ సహనం, మీ నిజాయితీనే మీ ఆయుధం. ఉగాది తరువాత మకర రాశివారు శత్రువులపై గెలుస్తారు కాని శత్రువుల్లా మారరు. అదే మీ గొప్పతనం. ఆరోగ్యంపై శని ప్రభావం. శరీరంతో పాటు మనసు బలపడే దశ. మకర రాశివారు తమ ఆరోగ్యాన్ని చివర్లో పెట్టుకుంటారు. కుటుంబం, పని, బాధ్యతలు అన్నిటికీ ప్రాధాన్యమిచ్చి తమ శరీరాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇన్నాళ్లు ఇదే జరిగింది. చిన్న సమస్యలు పెద్దవిగా మారిన సందర్భాలు ఉన్నాయి. శరీరంతో పాటు మనసు కూడా అలసిపోయిన దశ ఇది. ఉగాది తరువాత శని ఈ విషయంలో కూడా మార్పు తీసుకువస్తాడు. మొదటిగా మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక ఇలా కొనసాగితే నష్టం తప్పదని మీరు గ్రహిస్తారు. అదే మార్పుకు తొలి అడుగు. కొంతమందికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. పూర్తిగా మాయమవుతాయనే హామీ కాదు, కానీ నియంత్రణలోకి వస్తాయి. మరికొందరికి సరైన వైద్య సహాయం దొరుకుతుంది. ఇన్నాళ్లు చికిత్స తీసుకున్న ఫలితం లేనిచోట ఇప్పుడు మార్పు కనిపిస్తుంది. మానసికంగా కూడా మీరు బలపడతారు. భయం, ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి. రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవడం, చిన్న విషయాలకే చిరాకు రావడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది మందుల వల్ల కాదు, మీ జీవితంలో వస్తున్న స్థిరత్వం వల్ల. శని మీకు ఒక విషయం చెబుతున్నాడు. శరీరం బాగుంటేనే జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఇకపై మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరు. అదే మీ విజయానికి మూలం. దేవుడి పరీక్ష. మీరు పాసవుతారా లేదా వెనక్కి వెళ్తారా? మకర రాశివారికి దేవుడి చివరి పరీక్షలాంటి సంవత్సరం. ఇది శిక్ష కాదు, ఇది ఎంపిక. మీరు ఇన్నాళ్లు నేర్చుకున్న పాఠాలను ఉపయోగిస్తారా లేదా మళ్లీ అదే తప్పులు చేస్తారా అన్నది ఈ పరీక్ష. ఈ దశలో మీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఉద్దేశపూర్వకంగా వస్తాయి. పాత వ్యక్తులు తిరిగి వస్తారు. పాత అవకాశాలు మళ్లీ ఎదురవుతాయి. పాత అలవాట్లు మళ్లీ ఆకర్షిస్తాయి. ఇక్కడే పరీక్ష. మీరు మారిపోయారా లేదా అన్నది ఇక్కడే తెలుస్తుంది. మీరు గతంలో బాధపెట్టిన చోటికి తిరిగి వెళితే మళ్లీ అదే చక్రంలో చిక్కుకుంటారు. కాని మీరు ఇప్పుడు స్పష్టంగా లేదు అనగలిగితే దేవుడు మీకు తదుపరి జీవితాన్ని తెరుస్తాడు. ఈ పరీక్షలో విజయం అంటే డబ్బు కాదు, గౌరవం కాదు, మీ ఆత్మ ప్రశాంతంగా ఉండటమే విజయం. మీరు ఆ ప్రశాంతతను ఎంచుకుంటే శని మీ పక్కనే నిలబడతాడు. మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే శని మళ్లీ పాఠం నేర్పిస్తాడు. ఈ 4 రోజులు మిస్సైతే జరిగే పరిణామాలు. ఎందుకు జాగ్రత్త అవసరం? ఈ 4 రోజులు మకర రాశివారి జీవితంలో సాధారణ రోజులు కావు. ఇవి మీ భవిష్యత్తు దిశను నిర్ణయించే రోజులు. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు, చేసే పనులు, మాట్లాడే మాటలు అన్నీ దీర్ఘకాల ప్రభావం చూపుతాయి. ఈ రోజుల్లో నిర్లక్ష్యం చేస్తే వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. హెచ్చరికలను పట్టించుకోకపోతే తర్వాత అదే సమస్య పెద్ద రూపంలో తిరిగి వస్తుంది. ఇది భయం పెట్టడానికి కాదు, జాగ్రత్త కోసం చెప్పే నిజం. ఈ 4 రోజుల్లో మీరు ఒక విషయం చేయాలి. ఆగి ఆలోచించాలి. తొందరపడకూడదు. ఎవరైనా ఒత్తిడి పెడితే వెంటనే ఒప్పుకోకూడదు. మీ అంతరాత్మ మాట వినాలి. ఈ రోజులు మీరు మిస్ అయిన జీవితం ఆగిపోదు. కాని ఈ రోజులు ఉపయోగించుకుంటే జీవితం వేగంగా ముందుకు వెళ్తుంది. ఎంపిక మీ చేతుల్లోనే ఉంది. మకర రాశివారికి దైవ ఆశీస్సులు. ఇక వెనక్కి చూడాల్సిన అవసరం లేదు. మకర రాశివారు ఇన్నాళ్లు వెనక్కి చూస్తూ జీవించారు. గతం గుర్తొచ్చి బాధపడటం, జరిగిన అన్యాయాన్ని తలచుకుని మౌనంగా ఏడవడం, ఇవన్నీ మీ జీవితంలో భాగమే. కాని ఉగాది తరువాత నుంచి ఈ దృక్పథం మారాలి. దైవ ఆశీస్సులు అంటే ఒక్కసారిగా అన్నీ దొరకడం కాదు. మీకు కావలసిన సమయానికి కావలసిన బలం దొరకడం, మీరు పడిపోయినప్పుడు లేచే శక్తి రావడం, తప్పు దారివైపు వెళ్తే ఆపే సంకేతం రావడం. ఈ ఆశీస్సులు మకర రాశివారికి లభిస్తాయి. మీరు ఒంటరిగా లేరు అన్న భావన మీకు స్పష్టంగా అనిపిస్తుంది. మీ జీవితంలో జరిగిన ప్రతి కష్టం, ప్రతి ఆలస్యం ఒక కారణం కోసమే జరిగిందని అర్థం అవుతుంది. ఇకపై మీరు మీ విలువను తక్కువగా అంచనా వేసుకోరు. అవసరం లేని చోట తలవంచరు. మీ జీవితమీద మీకు నమ్మకం వస్తుంది. అదే నిజమైన దైవ ఆశీర్వాదం. మకర రాశివారి జీవితం ఉగాది తరువాత కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. ఈ దశలో మీరు భయంతో కాదు, విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి. దేవుడు మీ వెంటే ఉన్నాడు. మకర రాశివారు,
ఇంతవరకు మీరు విన్న ప్రతి మాట భయం పెట్టడానికి కాదు, అబద్ధపు ఆశలు చూపడానికి కాదు, మీ జీవితం ఇప్పటివరకు ఎందుకు ఇలా సాగిందో, ఇకముందు ఎందుకు ఇలా ఉండబోతోందో సత్యంగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మాత్రమే. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న బాధలు, నష్టాలు, అవమానాలు, ఆలస్యాలు ఏదీ వృధా కాలేదు. ప్రతి కష్టం మిమ్మల్ని ఈ రోజు వరకు తీసుకురావడానికి దేవుడు పెట్టిన ఒక పరీక్ష మాత్రమే. ఇకనుంచి మీ జీవితం మెల్లగా కాని స్థిరంగా మారబోతోంది. మీ ఓర్పు, మీ నిజాయితీ, మీ నిశ్శబ్ద పోరాటం ఇవన్నీ ఇప్పుడు ఫలితాలు ఇవ్వడం మొదలవుతాయి. ఈ 4 రోజులను తేలికగా తీసుకోకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీ అంతరాత్మ మాట వినండి. దేవుడు మీతోనే ఉన్నాడు. మీరు ఒంటరిగా లేరు. మీరు నమ్మకం పెట్టుకుంటే శని మిమ్మల్ని కాపాడుతాడు. మీరు ఓర్పుగా ఉంటే దైవం మీకు దారి చూపిస్తుంది. ఇక ఈ 4 రోజుల్లో మీరు చేయవలసినటువంటి చిన్నపాటి కాని అత్యంత శక్తివంతమైన పరిహారాలు వచ్చేసి, ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే స్నానం ఆచరించిన తర్వాత మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గర తప్పకుండా ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. అలాగే వీలుంటే తులసిమాతకు 11 ప్రదక్షిణలు చేసుకోండి. తులసి మొక్క దగ్గర ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకుని, ఇంట్లో దేవుని మందిరంలో కూడా దీపారాధన చేసుకోండి. వీలున్నవారు దగ్గరలోని శివాలయానికి వెళ్లి శివునికి అభిషేకం చేయించడం వల్ల శని గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు, వేప చెట్టు ఈ 2 కలిసి ఉన్నటువంటి చోట ఒక మట్టి ప్రమిదలో 12 ఒత్తులతో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో చేసినటువంటి దీపాన్ని వెలిగించండి. అక్కడ నైవేద్యంగా ఏదైనా పండు కాని లేదా బెల్లంతో చేసిన పరమాన్నం కాని సమర్పించండి. ఆ దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేయండి. అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి శక్తివంతమైన నామాన్ని 11 సార్లు కాని లేదా వీలుంటే 108 సార్లు అయినా పఠించుకుని స్వామివారిని మనసులో తలుచుకొని మీ కోరికలను విన్నవించుకుని తర్వాత ఇంటికి రండి. మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. ఆయన మిమ్మల్ని అన్ని ఆపదల నుండి గట్టెక్కిస్తాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ఎర్రని పువ్వులతో పూజ చేసి కనకధారా స్తోత్రాన్ని పఠించండి. అలాగే పేదవారికి, ముఖ్యంగా మహిళలకు మీ శక్తి కొలది ఎర్రని వస్త్రాలను లేదా ఎర్రని పండ్లను దానం చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం మీకు లభించి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ విధంగా ఈ రాబోయే 4 రోజుల్లో ఈ చిన్నపాటి పూజలు, పరిహారాలు భక్తి శ్రద్ధలతో పాటించుకుని మీ జీవితంలో మీరు పొందాలనుకున్నటువంటి ప్రతి విజయాన్ని పొందాలని, మీ కలలన్నీ సాకారం కావాలని, అలాగే మీకు ఎలాంటి ఇబ్బందులు, కష్టాలు రాకుండా మీ జీవితం మరింత ఎక్కువగా శుభప్రదంగా, ఆనందమయంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి తెలుసుకున్నారు కదండి. ఈ 4 రోజుల్లో మకర రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతాలు, వారు చేయవలసిన పనులు, చేయకూడని పనులు, ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.